డిఎఫ్ఐ ఆర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే మీ స్పర్మ్స్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్పర్మ్స్ కి డ్యామేజ్ డిఎన్ఏ ఆర్ ఫ్రాగ్మెంటెడ్ డిఎన్ఏ ఉంది అని తెలుసుకునేది డిఎఫ్ఐ. సో ఈ డిఎఫ్ఐ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే దీని వల్ల మనకి స్పర్మ్ జెనెటిక్ ఇంటిగ్రిటీ తెలుస్తుంది. ఇది దేనికి ఇంపార్టెంట్ అని అంటే ఫర్టిలైజేషన్ కి, ఎంబ్రియో డెవలప్మెంట్ కి అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీకి గుడ్ డిఎఫ్ఐ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి మన సెమెన్ అనాలిసిస్ అంతా నార్మల్ గా ఉన్నా కూడా డిఎఫ్ఐ హై ఉండొచ్చు. సో డిఎఫ్ఐ హై అంటే ఏంటి? మనం డిఎఫ్ఐ టెస్ట్ చేసిన తర్వాత ఈ పర్సెంటేజ్ లెస్ దెన్ 25 ఉంటే నార్మల్ అని అర్థం, మోర్ దెన్ 25 ఉంటే మోడరేట్ టు హై డిఎఫ్ఐ ఉందని అర్థం. సో ఈ హై డిఎఫ్ఐ ఫర్టిలిటీని గానీ ప్రెగ్నెన్సీని గానీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ వచ్చినా దానికి టైం చాలా ఎక్కువగా పడుతుంది అండ్ వచ్చిన ప్రెగ్నెన్సీకి రికరెంట్ గా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఎంబ్రియో ఫార్మేషన్ గానీ, నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ గానీ, గుడ్ బ్లాస్టోసిస్ట్ ఫార్మేషన్ గానీ తక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళలో ఈ హై డిఎఫ్ఐ కి డిఫరెంట్ రీజన్స్ అండ్ డిఫరెంట్ మెడికల్ కండిషన్స్ ఉంటాయి. సో ఇవి ట్రీట్ చేయలేమా అంటే డెఫినెట్ గా మనం వాళ్ళకున్న అండర్లైన్ కాజ్ ని ట్రీట్ చేసి అండ్ 3 months ఆఫ్ మెడికేషన్ ఇచ్చి డిఎఫ్ఐ తగ్గించడానికి ట్రై చేయొచ్చు. అయినా కూడా డిఎఫ్ఐ అలానే ఉంటే వీళ్ళల్లో న్యాచురల్ ఆర్ ఐయుఐ కంటే సైంటిఫిక్ గా కూడా ఇక్సీకి వెళ్తే ఈ న్యాచురల్ ఐయుఐ తో కంపేర్ చేస్తే కొంచెం కంపేర్ టు అదర్ నార్మల్ డిఎఫ్ఐ ఉన్న వాళ్ళకంటే నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అండ్ క్వాలిటీ ఆఫ్ బ్లాస్టోసిస్ తగ్గొచ్చు. కానీ వీళ్ళల్లో న్యాచురల్ ఐయుఐ తో కంపేర్ చేస్తే ఇక్సీలోనే బెటర్ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ఆర్ గుడ్ ఎంబ్రియోస్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో హై డిఎఫ్ఐ కి కారణాలు ఏంటి, ఆ అండర్లైన్ కాజెస్ ఏంటి, వాటిని మనం ఎలా మోడిఫై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.